హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే ఆరోగ్యం అయితే కొంచెం కుదుట పడింది. ఈరోజు అయితే బాగానే ఉన్నాను. లేచాను, కొన్ని పనులైతే మా ఆయనకు సాయం చేశానన్నమాట. నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చినాయి. నెగిటివ్ కాకుండా పాజిటివ్గా మంచి కామెంట్స్ ఇచ్చిండ్రనమాట. హెల్త్ జాగ్రత్త, అవి తిను ఇవి తిను, నేను అడిగిన ప్రతి క్వశ్చన్స్కి టిప్స్ ఏమైనా ఉంటే పంపించండి అని వాటికి ప్రతి ఒక్కరు వాళ్ళకు తెలిసిన విధంగా అయితే నాకు కామెంట్ చేసిండ్రు. ఖర్జూరాలు తినండి, కొబ్బరి నీళ్ళు తాగండి, గంజి అవి తాగండి, కొంచెం కొంచెమైనా అన్నం తినాలి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి అని చాలా మంచి కామెంట్ చేసిండ్రు అనమాట. నా పట్ల మీకు ఇంత అభిమానం ఉన్నందుకైతే నేను చాలా 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 సంతోషపడుతున్నానండి. ఈ అభిమానం ఇలానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కొంతమంది కామెంట్ చేసిండ్రు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు కదా అని. అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళడం లేదంటే దానికి కూడా ఒక కారణం ఉంది. నాకు వెళ్ళాలని ఉంది, కానీ కొంచెం ఒక దాని వల్ల అయితే నేను వెళ్ళలేకపోతున్నాను. దేనికంటే ప్రతి అమ్మాయికి ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉన్న ప్రతి అమ్మాయికి ఉంటుంది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నచ్చినది తినాలి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఎట్లయినా అత్తారిల్లే, పుట్టిల్లే. ఎంత కాదనుకున్నా అమ్మ నాన్న చూసుకున్నంత వేరే వాళ్ళు ఎవరు చూసుకోలేరు. అలానే మా ఆయన నన్ను చూసుకుంటలేరని కాదు, కానీ అమ్మ ప్రేమనే. ఏ ప్రేమకు సరితూగదనమాట అమ్మ ప్రేమ అయితే. ఎందుకంటే చైత్ర పాప స్కూల్ వల్ల అయితే నేనైతే వెళ్ళలేకపోతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. నేను అటు వెళ్తే మా ఆయనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, లంచ్ బాక్స్ రెడీ చేయాలా. చైత్ర పాప అక్కడ నుంచి వెహికల్ లేదు, మాకు కూడా వెహికల్ లేదు కదా. అక్కడ నుంచి పొద్దున రెడీ చేసి ఇటు పంపాలా అంటే టైం అస్సలు కుదిరేది సెట్ కాదనమాట. టైం కుదిరేది కాదు, కానీ సెట్ కాదు టైం అనేది అస్సలు వీలు కాదనమాట. అక్కడ రెడీ చేయాలా, మళ్ళీ ఇక్కడ వచ్చి ఆటో ఎక్కిపించాలా. ఆటో వాళ్ళు కూడా తిడతారు కదా, కొంచెం లేట్ అయినా ఇక్కడ నుంచే కొంచెం వెయిట్ చేయండి, కాలేదని ఉంచవచ్చు. కానీ అక్కడ నుంచి వచ్చే వరకు వేరే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే తిడతారనమాట. 2-3 సార్లు ఇలా జరిగి ఉంది. అందుకోసమే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడాన్ని అవాయిడ్ చేస్తున్నాను. దానివల్లనే ముఖ్యమైతే వెళ్తలేనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. లేకుంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. అమ్మని కూడా ఇటు రమ్మనచ్చు, కానీ వాళ్ళకు కూడా చేనుల పని ఉంటుంది కదా. ఇప్పుడు చేస్తేనే తర్వాత తినడానికి దొరుకుతుంది. పాప స్కూల్ కోసమే నేనైతే మెయిన్గా వెళ్తలేను. పాప స్కూల్ వల్లనే నేనైతే వెళ్ళడం లేదు. ఇక పాపకి 2-3 నెలలు అయితే స్కూల్ అయిపోతుంది కదా, అప్పుడైతే వెళ్ళి ఉండొచ్చు. అప్పటి వరకు నెలలు కూడా నిండుతాయి అన్నమాట. అప్పుడైతే వెళ్ళి ఉండి అక్కడే డెలివరీకి కూడా అక్కడ నుంచే వెళ్ళి అలా చేసుకోవచ్చు అని నేనైతే వెళ్ళట్లేదు. మా ఆయనకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడే షాప్ చూసుకోవాలా. నేను ఏదో షాప్లో ఉంటున్నానని కాదు ఫ్రెండ్స్, కానీ ఇక నేను అటు ఉండడం వల్ల మా ఆయన అటు రావడం, అన్నం తినడానికైనా ఒక్కడికే వండుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. బట్టలు ఉతకడానికి కానీ, బోల్ తోవడానికి కానీ, ఏ పనైనా సరే ఇంట్లో ఆడదున్నంత వరకే వీలవుతుంది. ఇప్పుడైతే కొన్ని పనులు అయితే నేను చేసుకుంటున్నాను కదా. ఈ రోజు కాకుంటే రేపు బట్టలు ఉతకడం, ఎల్లుండి ఉతకడం అలా కూడా చేసుకుంటున్నాను కదా. అందుకోసమే నేనైతే వెళ్ళట్లేదు. నాకైతే అంగన్వాడీ నుంచి ఎగ్స్ ప్లస్ బియ్యం అయితే ఇచ్చారనమాట. ఎన్ని ఎగ్స్ ఇచ్చారనేది మీకు చూపెడతాను. ఇదిగోండి, ఫస్ట్ నెల తప్పినప్పటి నుంచి ఇప్పుడైతే ఇచ్చారు. మొన్న అయితే రమ్మని చెప్పారు, మా ఆయన అయితే నిన్నెళ్ళి తీసుకొచ్చారనమాట. ఎన్ని ఎగ్స్ ఇచ్చారు, ఒక కిస్త అయితే ఎగ్స్ ఇచ్చారు, ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారేమో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ఒకటి ఎక్స్ట్రాగా ఇచ్చారు. ఇక్కడ ఒకటి పలుగుందట, అది చూసి నేను తీసేయాలా. మళ్ళీ ఏమి ఇచ్చారంటే మురుకులు. ఈ మురుకులు అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగోండి, చాలా బాగుంటాయి మురుకులు అయితే. ఇవైతే ఒక డబ్బాలో తీసి ఉంచాలా.
ఇంకా కందిపప్పు కూడా ఇచ్చారు. 1/2 కేజీ అంట, 1/2 కేజీ లేదు కానీ 1/4 కిలో అయితే ఉంది. చిన్న చిన్న ఇటు రా ఒకసారి. ఇదైతే బాక్స్ పెట్టింది కదా. అక్కడ కందిపప్పు డబ్బా ఉంది, తీసుకురా, ఇది పెట్టేస్తా. నూనె తీసుకురావడానికి అయితే మా ఆయన డబ్బా తీసుకెళ్ళలేదు, లేకుంటే నూనె కూడా ఇస్తారు. దగ్గర ఉన్న వాళ్ళు అయితే అక్కడే మధ్యాహ్నం పూట భోజనం చేసేస్తారు. మాకైతే చాలా దూరం అంగన్వాడి. ఇక్కడ నుంచి ఎంత చిన్న 1/2 కిలోమీటర్ ఉంటుందా. మళ్ళీ రోడ్ సైడ్ ఉంటుంది, పాపని పట్టుకొని వెళ్ళాలా రావాలా. అయితే దూరం ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఇలా ఎగ్స్ అయితే ఇస్తారు. మేమైతే మాకైతే చాలా దూరం అంగన్వాడి, అందుకోసమే ఎగ్స్ ఇవి పాల ప్యాకెట్లు ఇవ్వలే కదా. పాల డబ్బాలు అయితే అయిపోయాయి. మేము లేట్గా వెళ్ళినాం. మా అమ్మ కింద చూడో డబ్బాలో ఉన్నది, ప్లాస్టిక్ డబ్బాలో చిన్నది కనిపించిందా లేదా. కనిపించలే. కందిపప్పు ఇదైతే ఇక్కడే పోసి పెట్టేస్తాను. 2-3 సార్లు అయితే అవుతుంది. 2-3 సార్లు ఎందుకు, మొత్తం పల్చగా చేసుకుంటాం కదా మేము. 5-6 సార్లు అయితే పప్పు అయితే అవుతుంది. దగ్గర ఉన్న వాళ్ళు అయితే అక్కడే తిని మంచిగా రావచ్చు. మా దగ్గర అయితే ఒక రకం కూర, పప్పు, అన్నం, గుడ్డు, ఒకటి పాలైతే ఇస్తారనమాట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. దగ్గర ఉన్న వాళ్ళు అయితే చెప్తారు వచ్చి తినేళ్ళచ్చు కదా అని చెప్తుంది. కానీ అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలా, నడుచుకుంటూ రావాలంటే తినిందంతా అక్కడే అరిగిపోతుంది. అందుకోసమే మేము తీసుకెళ్తామని ఇంటికి అయితే తీసుకొచ్చేస్తాం. ఇక బియ్యం అయితే ఇచ్చారు. ఎన్ని కిలోల బియ్యం ఉన్నాయో తెలియదు. ఆల్రెడీ చీమలు పట్టేసినాయి బియ్యానికి. అయితే సన్నమని చెప్పలేం, దొడ్డని చెప్పలేం, మధ్య రకంలో ఉన్నాయి బియ్యం అయితే. పాల డబ్బాలు అయితే ఇయ్యలేదు మాకు ఈసారి, అయిపోయినాయని చెప్పిందట. లేకుంటే 5-6 పాల డబ్బాలు అయితే వస్తాయి. సంచి అయితే మాకు రేషన్ దగ్గర వచ్చింది. ఇదిగోండి. మీకు కూడా మీ అంగన్వాడీలో ఏమైనా కామెంట్ చేయండి. ఇదిగోండి. ఈ మురుకులు అయితే ఏంచి తిన్నా ఇట్లా తిన్నా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తిన్నప్పుడు అయితే 3వ తరగతి వరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే 4 సంవత్సరాల నిండేలోపే ఇస్తున్నారనమాట. మా కృతిక పాపకి ఈ సంవత్సరం ఇవ్వట్లేదు, 4 సంవత్సరాలు అయ్యాయి కదా అని. మీరు పెట్టిన కామెంట్స్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అనమాట. అన్నిటికీ రిప్లై ఇవ్వకపోయినా కొన్నిటికైతే రిప్లై ఇస్తాము ఫ్రెండ్స్. మా ఆయనకి నన్ను చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, షాప్ని చూసుకోవడం అదే అవుతుంది. అందుకోసమే రిప్లై ఇవ్వడం కూడా కుదురుతలేదు. మీరైతే ఏమనుకోకండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. కొత్తగా కనుక మా ఛానల్ని, వీడియోని చూస్తున్న వాళ్ళైతే వీడియోని పూర్తి వరకు చూసి ఒక చిన్న కామెంట్, ఒక చిన్న లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ కొత్తగా వచ్చిన హైప్ అనే ఆప్షన్ని కూడా హైప్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. మా తాత అయితే పొద్దున్న వచ్చారనమాట. ఇక అమ్మ నేను ఫోన్ చేసేసరికి మంచిగా లేదు, అందుకే ఫోన్ చేయలేదని చెప్పేసరికి అయితే మా తాతకు చెప్పిందేమో. మా వాళ్ళు ఎవ్వరు రాకపోయినా మా తాత అయితే వస్తాడు. మా నాన్నమ్మకైతే మోకాలు నొప్పులు పాపం. ఆమె అయితే స్కూల్కి వెళ్ళి వంట చేయాలి కదా. మా తాత అయితే పొద్దున్న నడుచుకుంటూ వచ్చిండు పాపం. ఇవన్నీ తీసుకొచ్చిండు కాయగూరలు. ఇక లాస్ట్ అనుకుంటా ఇవే తినడం. అనపకాయలు ఇక ఎండిపోతున్నాయి మొత్తం. వీటితోని అన్నం చేసుకొని తినాలి, ఒకరోజు గింజలు చేసుకొని తినాలి. మా ఆయన అయితే ఎప్పుడు చిక్కుడుకాయలు గింజలు ఇవే తినుకుంటుండు. డైజెషన్ కాదని మా ఆయన అంటారు. మళ్ళీ మిరపకాయలు మా తాతకి చూడాలనిపిస్తే ఆటోలో రాడనమాట. ఎంత దూరం ఉంటుంది చిన్న? 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేస్తారు. మా పిల్లలకి జ్వరం వచ్చినా, నాకు హెల్త్ బాగలేకపోయినా, మా ఆయనకి ఎప్పుడు హెల్త్ మంచిగానే ఉంటుంది. కానీ మాకు ఎవ్వరికి మంచిగా లేకపోయినా నడుచుకుంటైనా వచ్చేస్తాడు. పొద్దున వచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. చూసేసి చాయ్ తాగమన్నా చాయ్ తాగలేదు, తొందరగానే వెళ్ళిపోయిండు. వేస్ట్ చేసి వెళ్ళే మంచిగా తినాలి టైంకి, అటు రావచ్చు కదా అని కూడా అన్నాడు. కానీ నేనైతే ఇక చెప్పాను, పాపకి స్కూల్కి ఇబ్బంది అవుతుంది తాతయ్య అంటే
సరేమని ఇష్టమని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. మా అమ్మ వాళ్ళు కూడా అంటున్నారు అక్కడికి రావచ్చు కదా ఏమవుతుందని. ఇక నేనైతే పాప స్కూల్ వల్లనే వెళ్ళలేకపోతున్నాను. ఆమెకి 2 నెలలు అయితే స్కూల్ అయిపోతుంది. 2 నెలలు కదా, 2 3 దగ్గర దగ్గర 3 నెలలు అయితే కొద్ది హాలిడేస్ కూడా వస్తున్నాయి కదా. మొన్న 8 రోజుల వరకు హాలిడేసే ఉన్నాయి. హాలిడే ఉన్న రోజు అయితే ఏం పర్వాలేదు, ఇప్పుడైతే మా ఆయన చూసుకుంటున్నాడు. కానీ అక్కడ నుంచి ఇక్కడ రెడీ చేసి తెచ్చే వరకు పరేషాన్ అవుతుంది. అందుకోసమే వెళ్తలేదు. ఈ కాయలు పంపిర్రు, రెడ్ కాయలు బాగా నిండు ఉన్నాయి. మంది వేయకుండా టేస్ట్ బాగుంటాయి. ఇవి రకరకాల చిక్కుడుకాయ కూరలు వస్తాయి. ఇవైతే కొంచెం రేరుగా దొరుకుతాయి. చాలామంది ఇంట్లో ఉన్నాయి, కొందరి ఇంట్లోనే ఉన్నాయి. ఇవైతే ఎవరింట్లోనే ఉంటాయి. అవి మొన్న సంక్రాంతి రోజు చూపెట్టినాం కదా, ఇవన్నమాట. ఇవైతే రేపు పొద్దున అవుతుంది కదా కర్రీ. అనపకాయలు ఇక దొరికాయి, మొత్తం పోతున్నాయి. చాలామంది కంది కూడా కొట్టేస్తున్నారు. మా వాళ్ళు అయితే కంది కొట్టేది ఉన్నది, ఇడిచేది కూడా ఉన్నది. కొంతమంది చాలా రోజుల వరకు వర్షం వచ్చింది కదా, వర్షాల వల్ల అయితే లాస్ట్ వరకు కాసినాయి అనమాట. కొంచెం తొందర కాకుండా లేట్గా కాసినాయి. లేట్గా కూడా ఎండడానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు రోజుకు 1 గంట సేపు అయినా మబ్బు వస్తుంది. అందువల్ల కొంచెం ఇరవలేదన్నమాట చాలామంది. కొంతమంది అయితే ఇరిచి కొట్టిరు కూడా. మిరపకాయలు అయితే ఫ్రెష్గా. ప్రతి సంవత్సరం నేను ఎండు మిరపకాయలు కోయడానికి వెళ్ళేదాన్ని. ఈ సంవత్సరం అయితే వీలు కాదు అసలు. పండు మిరపకాయలు, ఎండు మిరపకాయలు అంటున్నా. ఇవైతే బాగా కారం ఉంటాయి. మా చైత్రబాబు అయితే బయట ఆడుకుంటాను. ఎందుకు మూతుకుంటాను చిన్నాను. ఒక అక్క అయితే కామెంట్ చేసింది, ఇంత నిండిన కాయలు అయితే, గింజలు ఉన్న కాయలు అయితే మాకు అస్సలు దొరికాయి. మొత్తం అయితే తప్పలు ఉన్నాయి. కొరియర్ చేసే వీలుంటే నేనైతే ఖచ్చితంగా పంపేదాన్ని అక్క. మాకైతే ఫ్రెష్ దొరుకుతాయి. కొంతమంది అయితే డిమార్ట్లో అట్లా అమ్ముతున్నారు కదా గింజలు, వాటితోటి కర్రీ చేసి తింటున్నారు. నేను చాలా వీడియోలో అయితే చూసాను. ఓన్లీ పొట్టులు ఒలిసి గింజల్ని ప్యాకెట్లో ఇట్లా పెట్టి అమ్ముతున్నారనమాట, స్టోర్ చేసి మార్కెట్లల్లో. మన ఆసిబాద్లో కూడా కొంతమంది తింటున్నారేమో. నేనైతే ఒక మాటలో చూశాను, ఆసిబాద్లో కిరాణా కొట్టులో. బియ్యం ఎంత ఇచ్చింది చిన్న, చీమలు పట్టేసాను చూసిన. అంత మంచిగా లేవు బియ్యం అని. రేషన్ బియ్యం అయితే మంచిగా వస్తానని నాకు ఇట్లా గడ్డ వచ్చి. ఇవన్నీ తీసి పెట్టేసేయాలి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాగే మా మీద మీ అభిమానం ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్.